హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వంకాయ మెత్తాళ్ళు కర్రీ రెసిపీ చూద్దాం. అందుకు కావలసిన పదార్థాలు: వంకాయలు, మెత్తాళ్ళు, కట్ చేసుకున్న ఆనియన్, కట్ చేసుకున్న టమాటాలు, జింజర్ గార్లిక్ పేస్ట్, రెడ్ చిల్లీ పౌడర్, కొరియండర్ పౌడర్, టర్మరిక్ పౌడర్, టేస్ట్కి తగినంత సాల్ట్. ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఒక్కో వంకాయని కట్ చేసుకోవాలి. మొత్తం వంకాయను ఇలాగే కట్ చేసుకోవాలి. మొత్తం ఒకసారి బాగా కలిపేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత అందులో కొద్దిగా జీరా వేయాలి. ఆనియన్స్ వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అందులోనే టమాటోస్ వేయాలి. మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుని ఒక 1 మినిట్ మూత పెట్టుకోవాలి. 1 మినిట్ తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అందులోనే రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. కొరియండర్ పౌడర్ వేయాలి. టర్మరిక్ పౌడర్ వేసుకోవాలి. మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అందులోనే బాగా క్లీన్ చేసుకున్న మెత్తాళ్ళు వేసుకోవాలి. టేస్ట్కి తగినంత సాల్ట్ వేయాలి. మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో 1/2 కప్ వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలి. మొత్తం బాగా కలిసిన తరువాత 2 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి. అందులోనే కట్ చేసి పెట్టుకున్న వంకాయలు వేయాలి. మొత్తం వంకాయలు వేసిన తరువాత మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ మూత పెట్టి మగ్గనిద్దాం. 2 మినిట్స్ తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. 2 కప్స్ వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు మూత పెట్టి ఒక 10 మినిట్స్ ఉడకనిద్దాం. 10 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి మిక్స్ చేయాలి. అందులోనే కట్ చేసుకున్న కొరియాండర్ వేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. అంతే, వంకాయ మెత్తాల కర్రీ రెసిపీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.